టుడే వీఆర్ లర్నింగ్ చెప్తా జూనియర్ ఇంటర్ బాటనీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్ఫాలజీ సెకండ్ యూనిట్ యూనిట్ 2 మార్ఫాలజీ స్వరూప శాస్త్రం పుష్పించే మొక్కల స్వరూప శాస్త్రం మనం నేర్చుకుంటున్నాం. అందులో స్టార్టింగ్ లెసన్లో మనం ఇంట్రడక్షన్ నేర్చుకున్నాం. వాట్ ఆర్ ద ప్లాంట్ పార్ట్స్, మొక్కలో ఉండే వివిధ భాగాలు ఏంటి నేర్చుకున్నాం. ఆ భాగాల్లో వేరు వ్యవస్థ గురించి మనం నేర్చుకున్నాం. వేరులో ఏమేమి ఉంటాయి, వేర్లు ఎన్ని రకాలుగా ఉన్నాయి, తల్లివేరు వ్యవస్థ, పీచువేరు వ్యవస్థ, అబ్బురపు వేరు వ్యవస్థ నేర్చుకున్నాం. రూట్ వాట్ ఆర్ ద రీజియన్స్ ఆఫ్ రూట్ నేర్చుకున్నాం. వేరులో ఉన్న మండలాలు ఏంటి అవి నేర్చుకున్నాం. వేరు రూపాంతరాలు నేర్చుకున్నాం, రూట్ మోడిఫికేషన్స్. సో in today's lesson we are learning about stem. షూట్ సిస్టంలో మేజర్ పార్ట్ స్టెమ్. కాబట్టి మనం స్టెమ్ గురించి నేర్చుకుంటున్నాం ఈరోజు. స్టెమ్. సో రూట్ సిస్టమ్ చెప్పుకున్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, విత్తనంలోని ఎంబ్రియో, సీడ్ ఎంబ్రియోలో ఉన్న ప్లూమ్యూల్ రాడికల్ నుంచి మొక్క వస్తుంది అనుకున్నాం కదా. రాడికల్ నుంచి రూట్ వస్తుంది, ప్లూమ్యూల్ నుంచి స్టెమ్ వస్తుంది. సో రూట్ అరైజెస్ ఫ్రమ్ ద రాడికల్ అండ్ స్టెమ్ అరైజెస్ ఫ్రమ్ ద ప్లూమ్యూల్ ఆఫ్ ద ఎంబ్రియో. అంటే విత్తనంలో ఉన్న పిండంలోని ప్రథమ మూలం రాడికల్ నుంచి రూట్ వస్తుంది, ప్రథమ కాండం ప్లూమ్యూల్ నుంచి స్టెమ్ వస్తుంది. సో మనం మొన్న చూసుకున్నాము విత్తనంలో ఉన్న ప్రథమ కాండం. స్టెమ్ అరైజెస్ ఫ్రమ్ ద ప్లూమ్యూల్ ఆఫ్ ద ఎంబ్రియో. ప్లూమ్యూల్ అంటే ప్రథమ కాండం నుంచి ఏర్పడుతుంది. విత్తనంలో ఉన్న పిండంలో ఉన్న ప్రథమ కాండం నుంచి కాండం ఏర్పడుతుంది. సో స్టెమ్ ఆల్వేస్ గ్రో పాజిటివ్లీ ఫోటోట్రాపిక్ ఇన్ నేచర్. ఇదేంటిది, పాజిటివ్లీ ఫోటోట్రాపిక్. పాజిటివ్లీ ఫోటోట్రాపిక్ అంటే ఏంటి, అండ్ నెగిటివ్లీ జియోట్రాపిక్. పాజిటివ్లీ ఫోటోట్రాపిక్ అంటే కాంతికి అనువర్తనంగా, కాండం కాంతికి అనువర్తనంగా పెరుగుతుంది, గురుత్వాకర్షణకు వ్యతిరేక దిశలో పెరుగుతుంది. అదే రూట్ అయితే ఏమవుతుంది, గురుత్వాకర్షణకు అనుకూలంగా కాంతికి వ్యతిరేకంగా పెరుగుతుంది రూట్, వేరు. కాబట్టి కాంతికి అనుకూలంగా, కాంతికి అనువర్తనంగా అండ్ గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా కాండం అనేది పెరుగుతుంది. మీరు ఎప్పుడైనా సరే చిన్న పాటెడ్ ప్లాంట్స్ ఉన్నాయనుకోండి, మన ఇంట్లో బయట ఊరెళ్తున్నారు అనుకోండి, ఒక వారం రోజుల పాటు ఆ చిన్న కుండీలని తీసుకొచ్చి కిటికీ దగ్గర కొంచెం ఓపెన్ చేసి, ఎక్కడైనా సరే కిటికీ వైపు నుంచి లైటింగ్ వస్తున్న ప్రదేశాల్లో ఆ పూల కుండీలన్నింటినీ పెట్టి వెళ్ళారనుకోండి, తిరిగి వచ్చేసరికి ఆ కాండాలన్నీ కూడా లైట్ వైపు బెండ్ అయి ఉంటాయి. ఎప్పుడైనా చేయండి ఈ ప్రయోగం పిల్లలు, జూనియర్ ఇంటర్ పిల్లలు మీరందరూ. సో అప్పుడు ఏమవుతుంది, ఆ మొక్క కాంతి ఎటుందో అటువైపుకి బెండ్ అవుతుంది కాండం. సో దాన్ని ఏమన్నాము, ఫోటోట్రాపిక్ ఇన్ నేచర్ అన్నాం. కాంతికి అనువర్తనంగా పెరుగుతుంది, గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పెరుగుతుంది. స్టెమ్ బేర్స్ లీవ్స్, బ్రాంచెస్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్. కాండం మీద ఏమేమి ఉంటాయి, బ్రాంచెస్ ఉంటాయి, కొమ్మలు ఉంటాయి అంటే శాఖలు, లీవ్స్ పత్రాలు, ఫ్లవర్స్ పుష్పాలు, ఫ్రూట్స్ ఫలాలు. ఇవన్నిటినీ కూడా కాండం భరిస్తుంది. కాండం మీద ఇవన్నీ కూడా ఉంటాయి. కాండంలో ఇంకా ఏమేమి ఉంటాయి, నోట్స్ అండ్ ఇంటర్నోట్స్. ఉంటాయి. నోట్స్ అండ్ ఇంటర్నోట్స్. కణుపులు, కణుపు మధ్యమాలు ఉంటాయి. కణుపులు అంటే అక్కడక్కడ ఉంటాయి కదా కాండం మీద, వాటిని కణుపులు అంటారు. కణుపుకి ఉండే మధ్యలో ఉన్న గ్యాప్ని కణుపు మధ్యమాలు, ఇంటర్నోట్స్ అంటాం. సో ఇవన్నీ కూడా కాండం మీద ఉంటుంది. కాండం ఏం చేస్తుంది, స్టెమ్ గివ్స్ స్టెబిలిటీ, రిజిడ్ షేప్ టు ద ప్లాంట్. సో వీటన్నిటినీ భరించడానికి స్టెమ్ ఎలా ఉంటుంది, ఎరెక్ట్. సో ఎరెక్ట్గా ఉంటుంది, కొన్నిట్లో ఏరియల్గా ఉంటుంది, కొన్నిట్లో సబ్ ఏరియల్గా ఉంటుంది, కొన్నిట్లో అండర్ గ్రౌండ్గా కూడా స్టెమ్ ఉంటుంది. సో స్టెమ్ బేర్స్ నోట్స్ అండ్ ఇంటర్నోట్స్. ఇంటర్నోట్స్ ఉండడం స్టెమ్ యొక్క లక్షణం. కణుపు మధ్యమాలు ఉంటాయి. కాండం ఏ కలర్లో ఉంటుంది, గ్రీన్. ఇఫ్ ఇట్ ఈస్ గ్రీన్ ఇట్ ఈస్ హెర్బేషియస్. లేత కాండాలన్నీ ఆకుపచ్చని కలర్లో ఉంటాయి, హరితయుతంగా ఉంటాయి. కిరణజన్య సంయోగక్రియ కూడా జరుపుకుంటాయి, క్లోరోఫిల్ ఉంటుంది.
ముదిరిన కాండాలు ఏ కలర్లోకి మారితే బ్రౌన్ కలర్లోకి చేవదేరినగా ఉడిగా ఉంటాయి. సో గ్రీన్ ఆర్ ఉడి. సో స్టెమ్ మే బి ఏరియల్, సబేరియల్ ఆర్ అండర్ గ్రౌండ్. వాయుగతంగా కాండం ఉండొచ్చు, ఉపవాయుగతంగా ఉండొచ్చు, లేదా అండర్ గ్రౌండ్ భూగర్భంగా కూడా కాండం ఉండొచ్చు. ఇది కాండం యొక్క లక్షణం. కాండం యొక్క విధులు ఏంటి? స్టెమ్, వాట్ ఆర్ ద functions of stem bears all this kada. So stem have nodes and internodes. The water absorbed by the root system is supplied or transported throughout the plant body through stem. స్టెమ్ మూలంగానే ఫ్రమ్ ద బ్రాంచెస్, ఫ్రమ్ ద లీవ్స్, ఫ్రూట్స్ అన్నిటికీ కూడా ఆ నీటిని, ఖనిజ లవణాలను సరఫరా చేస్తుంది. రూట్ సిస్టమ్ వేరు వ్యవస్థ అబ్జార్బ్ చేసుకున్న, శోషించుకున్న నీటిని, ఖనిజ లవణాలని మొక్క దేహమంతా సరఫరా చేస్తుంది. మొక్కకి స్థిరత్వాన్ని ఇస్తుంది, ఒక ఆకారాన్ని ఇస్తుంది. మొక్క మీద కాండం ఉన్న కాండం మొత్తం అన్ని శాఖలను, వేర్లు, ఆకులను, పత్రాలను, ఫలాలను, పుష్పాలను వీటన్నిటిని కూడా ఒక షేప్ని, ఆకారాన్ని ఇస్తుంది కాండం. సో ఇట్ ఈస్ హ్యావింగ్ టెన్సైల్ స్ట్రెంగ్త్. మొక్క కాండాలు వంగుతాయి గాలికి, కానీ విరిగిపోవు. కొంచెం గాలి రాగానే మొక్క కాండము, కొమ్మలు బెండ్ అయిపోయి విరిగిపోతాయా? విరగవు. దే మూవ్ హియర్ అండ్ దేర్, అటు ఇటు మూవ్ అవుతాయి గాలికి, కానీ విరిగిపోవు. ఎందుకని? ఇట్ షోస్ టెన్సైల్ స్ట్రెంగ్త్. బికాస్ ఆఫ్ ద టెన్సైల్ స్ట్రెంగ్త్, తన్యతా గుణం కలిగి ఉంటుంది. అందుకని మొక్కలో కొమ్మలు, ఆకులు అన్నీ కూడా గాలికి వచ్చినప్పుడు ఊగుతాయి, కానీ విరిగిపోవు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ కోలెంకైమా ఇన్ దెమ్. స్థూల కోణ కణజాలం ఉంటుంది కాండాలలో, రూట్స్ లో ఉండదు. ఆ స్థూల కోణ కణజాలం ఉండడం వల్ల దేనిలో? బాహ్య చర్మం కింద, అదో బాహ్య చర్మంలో ఉంటుంది కింద. అప్పుడు హైపోడర్మిస్ లో ఉంటుంది. హైపోడర్మిస్ లో స్థూల కోణ కణజాలం ఉండడం వల్ల ఇట్ గివ్స్ టెన్సైల్ స్ట్రెంగ్త్ టు ద ప్లాంట్ స్టెమ్స్. So if stem performs additional functions along with its normal functions, then they are called as stem modifications. Stem modifications. కాండ రూపాంతరాలు. కాండ రూపాంతరాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? 3 రకాలుగా ఉంటాయి కాండ రూపాంతరాలు. కాండ రూపాంతరాలు ఎన్ని రకాలు? ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్, సబేరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్, అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్. అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్. ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్ అంటే ఏంటి? వాయుగత కాండ రూపాంతరాలు. సబేరియల్ ఉపవాయుగత కాండ రూపాంతరాలు. అండర్ గ్రౌండ్ అంటే భూగర్భ కాండ రూపాంతరాలు. 3 రకాలుగా ఉంటాయి కాండ రూపాంతరాలు. కాండం అంటే కాండం అదనపు విధులు నిర్వర్తించడానికి కాండం చూపే నిర్మాణాత్మక శాశ్వత మార్పులనే ఏమన్నారు? కాండ రూపాంతరాలు అన్నారు. కాండం అక్కడక్కడ ఆహారాన్ని నిల్వ చేసుకుంటుంది. కాండం ఏం చేస్తుంది అనుకున్నాం? స్టెబిలిటీ, ప్లాంట్ మొక్కకు ఆధారాన్ని ఇస్తుంది. ఇంకా అన్నిటికీ రూట్ నుంచి అబ్జర్వ్ చేసుకున్న నీటిని, ఖనిజ లవణాలన్నింటినీ సరఫరా. అవి కాకుండా ఇంకా వేరే విధులు నిర్వర్తిస్తే వాటిని ఏమన్నా కాండ రూపాంతరాలు లేదా స్టెమ్ మోడిఫికేషన్స్ అనుకున్నాం. There are 3 types. One is aerial stem modifications, subaerial stem modifications, underground stem modifications. What are the aerial stem modifications? Aerial stem modifications లో ఏమేమి ఉంటాయి? ఫస్ట్ వన్ టెండ్రిల్స్, కాండ నులితీగలు. టెండ్రిల్స్ అంటే కాండ నులితీగలు. కాండ నులితీగలు ఎగ్జాంపుల్ వచ్చేసి ప్యాసిఫ్లోరా, ఇంకా దోస, పుచ్చ, గుమ్మడి వీటన్నిటి కూడా ఎగ్జాంపుల్. కుకుమిస్, వాటర్ మెలన్ ఎట్సెట్రా ఎగ్జాంపుల్స్. కాండ నులితీగలు అంటే ఏంటి? నులితీగలు అంటే సపోజ్ ఈ ప్యాసిఫ్లోరా ఇలా ఉంది, లీఫ్ ఇలా ఉంటుంది ప్యాసిఫ్లోరా. ఇక్కడ నుంచి టెండ్రిల్ వస్తుంది.
తీగ, నులితీగ. నులితీగలు దేనికి ఉపయోగపడతాయి? వీక్ స్టెమ్డ్ ప్లాంట్స్, కాండం బలహీనంగా ఉన్న మొక్కలలో సపోర్ట్ కోసం, అదనపు బలాన్ని చేకూర్చడానికి ఐదర్ యాక్సిలరీ బర్డ్ ఆర్ టెర్మినల్ బర్డ్ అంటే గ్రీవపు మొగ్గ కానీ కొన మొగ్గ కానీ ఏం ఏర్పరుస్తుంది? నులితీగగా ఏర్పరుస్తుంది. దే ఆర్ లాంగ్ స్లెండర్ కాయిల్డ్ గ్రీనీ వైర్ లైక్ స్ట్రక్చర్స్. లాంగ్ స్లెండర్ గ్రీన్ కాయిల్డ్ వైరీ స్ట్రక్చర్స్, సన్నగా పొడవుగా దారాల వలె ఉండి మెలితిరిగిన నిర్మాణాలను ఏమన్నారు? నులితీగలు అన్నారు. ఇవి గ్రీన్ కలర్ లో ఉంటాయి, ఆకుపచ్చని కలర్ లో ఉంటాయి. ఎక్కడైతే ఏదన్నా సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్కి ఇవి చుట్టుకుని పైకి ఎగబాకుతాయి. అవి ఎగబాకే మొక్కలు. పాసిఫ్లోరా ఎగ్జాంపుల్. అండ్ వైటిస్ వైనిఫెరా. వైటిస్ వైనిఫెరా అంటే ద్రాక్ష. ద్రాక్షలోనేమో టెర్మినల్ బర్డ్ ఉంటుంది, పాసిఫ్లోరాలోనేమో యాక్సిలరీ బర్డ్. దే మాడిఫై ఇంటూ టెండ్రిల్స్. స్టెమ్ టెండ్రిల్స్, కాండ నులితీగలు. ఇవి ఏం చేస్తాయి? ఏదైనా సపోర్ట్, ఏదైనా కర్ర కానీ ఏదైనా ఎనదర్ ప్లాంట్ కానీ కొమ్మ కానీ ఉంటే వెంటనే వాటికి చుట్టుకుపోయి అండ్ ఇంకా పాక్కుంటా పైకి ఎగబాకుతాయి. అవి క్రీపర్స్ ఆర్ క్లైంబర్స్ మొక్కలలో ఉంటాయి. 2 థార్న్స్, ముళ్ళు. ఎగ్జాంపుల్ బోగైన్విలియా. 3 ఫిలోక్లేడ్. ఫిలోక్లేడ్ అంటే పత్రాభ కాండం. క్లాడోఫిల్స్. తెలుగులో పేరు కూడా క్లాడోఫిల్స్. బల్బిల్స్. లఘు లసునాలు. ఇవన్నీ కూడా ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్, వాయుగత కాండ రూపాంతరాలకి ఉదాహరణ. సో థార్న్స్ ముళ్ళు కొన్ని మొక్కలలో ముళ్ళుగా మారతాయి. యాక్సిలరీ బర్డ్స్ ఆర్ టెర్మినల్ బర్డ్స్. ఎగ్జాంపుల్ సిట్రస్, బోగైన్విలియా సిట్రస్. అంటే నిమ్మజాతి మొక్కల్లో ఏమవుతుంది? ఇలాగా ఇవి మేసే జంతువుల నుంచి ఇదిగోండి ముళ్ళు లాగా ఏర్పడుతుంది, ముళ్ళు. సో హుక్స్ కూడా ఉంటాయి. 3వది హుక్స్, కొక్కాలు. హుక్స్ అంటే కొక్కాలు. ఎగ్జాంపుల్ ఆర్టబోట్రిస్. అంటే సంపెంగ చెట్టులో హుక్స్ ఉంటాయి, కొక్కాలు ఉంటాయి. ఆ కొక్కాలు మీద అది పెడంకల్ మోడిఫైస్ ఇంటూ హుక్స్. దేనికి ఇస్తాయి? సపోర్ట్. దేనికైనా సపోర్ట్ ఉండి మొక్క ముందుకు ఎత్తు పెరగడానికి ఉపయోగపడతాయి. సో బోగైన్విలియా థార్న్స్ ముళ్ళు దేనికి ఉపయోగపడతాయి? దే హెల్ప్ ఫర్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద గ్రేజింగ్ యానిమల్స్. మేత మేసే, నెమరు వేసే జంతువుల నుంచి, పశువుల నుంచి రక్షణ కొరకు ముళ్ళు ఉపయోగపడతాయి. దే ఆర్ బ్రౌన్ ఇన్ కలర్, షార్ప్, పాయింటెడ్ గా షార్ప్ గా ముళ్ళు గుచ్చుకుని ఉంటాయి. కొన్ని మొక్కల్లో రేగి చెట్లు చూస్తాం, నిమ్మ చెట్లు చూస్తాం. బోగైన్విలియా కాగిత పూల చెట్లు అంటారు, రంగురంగులు కాగితాయి, పింక్ అండ్ వైట్ ఫ్లవర్స్ ఉంటాయి. సో బోగైన్విలియాలో, సిట్రస్ లో మనం చూస్తాం రేగు చెట్లలో ముళ్ళు ఏర్పడతాయి. ముళ్ళు మేసే జంతువుల నుంచి రక్షణకు ఉపయోగపడతాయి, ప్రొటెక్షన్. నెక్స్ట్ హుక్స్ దేనికి ఉపయోగపడతాయి? క్లైంబింగ్ ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్ సంపెంగ, ఆర్టబోట్రిస్. నెక్స్ట్ వచ్చేసి ఫిలోక్లేడ్ పత్రాభ కాండం అంటే ఒపన్షియా. ఎగ్జాంపుల్ ఏంటి? ఒపన్షియా. బ్రహ్మజముడు, నాగజముడు తెలుసు కదా, ఇవి ఇలా. ఓపెన్షియా ఏమవుతుంది? స్టెమ్ బికమ్స్ ఫ్లాట్ and fleshy, stores water. They are called as xerophytes. ఎడారి మొక్కలు ఓపెన్షియా, బ్రహ్మజముడు ఇవన్నీ ఎక్కడ పెరుగుతాయి? డ్రై ల్యాండ్ లో పెరుగుతాయి. కాబట్టి వాటిని ఎడారి మొక్కలు అన్నాం, జీరోఫైట్స్ అన్నాం. జీరోఫైట్స్ దే గ్రో ఇన్ వాటర్ డెఫిషియెంట్ సాయిల్స్. సో నీరు ఉండదు, నీటిని ఏం చేస్తుంది? అవైలబుల్ లెస్ వాటర్ ని దే స్టోర్
సో వాటిని నిల్వ ఉంచుకొని అవసరానికి జీవక్రియల కోసం వాడుకుంటాయి. సో కాండం బల్లపరుపుగా ఫ్లెషీగా ఉంటుంది. అది సక్లెంట్ జిరోఫైట్స్, రసభరిత కాండం కలిగిన మొక్కలు ఒపన్షియా. ఇందులోనేమో పత్రాలు ముళ్ళులాగా రూపాంతరం చెందుతాయి. మనం పత్ర రూపాంతరంలో చదువుకుందాం. కాండం బల్లపరుపుగా ఉండి గ్రీన్ కలర్లో ఉండి ఇట్ పెర్ఫార్మ్స్ ఫోటోసింథసిస్ అండ్ స్టోర్స్ వాటర్ అండ్ దే ఆర్ కాల్డ్ జిరోఫైట్స్. సో దీనిని ఏమన్నాం మనం? ఫిలోక్లేడ్, పత్రాభ కాండాలు అన్నాం. పత్రాభ కాండాల్లోనే కొన్ని మొక్కలలో దే షో బ్రాంచెస్ ఆఫ్ లిమిటెడ్ గ్రోత్, ఇలా ఉంటాయి. సో ఎగ్జాంపుల్ ఆస్పరాగస్, క్లాడోఫిల్, ఆస్పరాగస్ లో ఏముంటుంది? ద బ్రాంచెస్ షో లిమిటెడ్ గ్రోత్ విచ్ పెర్ఫార్మ్ ఫోటోసింథసిస్. సో అలా ఉన్న చిన్న చిన్న కాండాలను ఏమన్నాము? క్లాడోఫిల్స్ అంటారు. నెక్స్ట్ కమ్స్ టు ద బల్బిల్స్, తెలుగులో లఘులసనాలు. ఎగ్జాంపుల్ డయాస్కోరియాలో ఎలా ఉంటుందంటే పత్రం కాండానికి ఇక్కడ ఒక బల్బు లాగా ఏర్పడుతుంది. కాండానికి ఒక బల్బు లాగా అంటే బుడిపెలాగా ఏర్పడుతుంది. ఈ బుడిపెలు క్రమేణా పెరిగి ఏమవుతాయి? తల్లి మొక్క నుంచి వేరుపడి నేల మీద పడినప్పుడు కొత్త మొక్కలు ఏర్పడతాయి. సో ఇది శాఖీయ ప్రత్యుత్పత్తికి ఉపయోగపడతాయి. అందుకే వీటిని లఘు లసనాలు అంటారు. డయాస్కోరియా మొక్కలు చూస్తాం మనం. ఆ లఘు లసనాలు ఏమవుతాయి? నేల మీద పడి తల్లి మొక్క నుంచి ఆ మొక్క నుంచి విడిపోయి కింద పడి అవి వేరే కొత్త మొక్కలుగా ఏర్పడతాయి. వీటిని బల్బిల్స్ అన్నాము. వెజిటేటివ్ ప్రాపగేషన్ కి ఉపయోగపడతాయి. దే హెల్ప్ ఇన్ వెజిటేటివ్ ప్రాపగేషన్, వెజిటేటివ్ రీప్రొడక్షన్, శాఖీయ ప్రత్యుత్పత్తికి ఉపయోగపడతాయి. సో ఇవి మనకి ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్, వాయుగత కాండ రూపాంతరాలకి ఇవి అందులో ఉన్న రకాలు, వాటి ఉదాహరణలు. వాయుగత కాండ రూపాంతరాలు అంటే స్టెమ్ ప్రెజెంట్ అబౌవ్ ద సాయిల్, దే ఆర్ ఇరెక్ట్. సో ఇరెక్ట్, ఏరియల్ ఇరెక్ట్ అనమాట. అంటే వాయుగతంగా ఉంటుంది, నిటారుగా ఉండే మొక్కలు కాండాలలో చూపించే రూపాంతరాలు. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ వన్, దిస్ ఈజ్ సబేరియల్. సబేరియల్ అంటే సమ్ పార్ట్ ఆఫ్ ద స్టెమ్ ఈజ్ ఏరియల్, పార్ట్ ఆఫ్ ద స్టెమ్ ఈజ్ అండర్ గ్రౌండ్. నేల మీద పాకుతా వెళ్ళే మొక్కలు ఉంటాయి, చూసే ఉంటారు మీరందరూ. అలాగా సగభాగం నేలలో, సగభాగం పైన, కాండం పైన, నేల పైన ఉంటాయి. సో అవి సబేరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్. సబేరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్ లో ఎన్ని ఉంటాయంటే ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వన్ రన్నర్స్, తెలుగులో కూడా రన్నర్లు. ఆఫ్సెట్లు 3, స్టోలాన్స్ 4, సక్కర్స్ అంటే పిలక మొక్కలు. పిలక మొక్కలు స్టోలాన్స్, రన్నర్లు, ఆఫ్సెట్లు, స్టోలాన్లు, సక్కర్స్. సో రన్నర్స్ అంటే గడ్డి జాతి మొక్కలు. ఎగ్జాంపుల్ ఆక్సాలిస్ గడ్డి జాతి మొక్కల్లో మీరు కనుక చూసినట్లయితే మొక్క ఇలా ఉంటుంది. ఈ కాండం ఇలాగ నేల మీద క్రీపింగ్ గా ఉంటుంది. ప్రతి నోడ్ నుంచి మళ్ళీ ఇంకో మొక్క వస్తుంది. సో మీరు చూస్తే కనుక గడ్డి జాతి మొక్కల్లో ఇలా క్రీపింగ్ అనమాట. గడ్డి మొక్కను ఒక మొక్క తీస్తే దాని నుంచి ఒక కాండం వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఇంకా కొత్త మొక్కలు ఏర్పడతాయి. ఎక్కడైతే కణుపు నేలకి టచ్ అవుతుందో అక్కడ ఇంకో కొత్త మొక్క వస్తుంది. ఎగ్జాంపుల్ ఆక్సాలిస్ గడ్డి జాతి మొక్కల్లో. వీటిని ఏమన్నాం మనం? రన్నర్లు అన్నాం. రెండోది ఆఫ్సెట్స్ ఎగ్జాంపుల్ ఏంటి? పిస్టియా
ఐకార్నియా. పిస్టియా ఐకార్నియా మనకి తెలుసు, గుర్రపు డెక్క అంటాం. స్టాగ్నెంట్ వాటర్లో పెరుగుతాయి, గుర్రపు డెక్క. ఇది ఎలా ఉంటుంది, ఆకులన్నీ కూడా పత్రాలన్నీ కూడా ఒక గుత్తిగా ఒక దగ్గర నుంచి ఏర్పడతాయి, ఒక కణుపు దగ్గర నుంచి. దీన్ని రోజెటీ నిర్మాణం అన్నాం. ఏమన్నా రోజెటీ నిర్మాణం అన్నాం. పత్రాలన్నీ ఒక దగ్గర నుంచి ఏర్పడతాయి. ఇవి వాటర్లో ఫ్లోట్ అవుతూ ఉంటాయి, వాటర్లో ఉంటాయి. పైగా దానికి బ్యాలెన్సింగ్ రూట్స్ ఉంటాయి, సంతులనం జరిపే వేళ్ళు అంటారు. ఎప్పుడైతే ఈ నోడ్ నుంచి ఇంకొక షార్ట్ కొమ్మ వస్తుంది, ఆ కొమ్మ ఎక్కడైతే టచ్ అవుతుందో మళ్ళీ నేలకి, అక్కడ మళ్ళీ రోజెటీ నిర్మాణంలో పత్రాలను మళ్ళీ సంతులనం జరిపే వేళ్ళు ఏర్పడతాయి. సో ఇది ఆఫ్సెట్స్, పిస్టియా, ఐకార్నియా ఎగ్జాంపుల్స్. ఇందులో ఏముంటాయి, బ్యాలెన్సింగ్ రూట్స్ ఉంటాయి, విచ్ help the plant to keep floating on the water. నీటి పైన తేలియాడడానికి ఉపయోగపడుతుంది మొక్క. పత్రాలన్నీ కూడా గుంపుగా ఎలా ఉంటాయి, రోజెటీ ఆకారంలో ఉంటాయి. వేర్లేమో నేలలో నీటిలోకి ఉండి సంతులనం జరపడానికి అంటే బ్యాలెన్సింగ్కి ఉపయోగపడతాయి. ఇవి గుర్రపు డెక్క ఎగ్జాంపుల్ ఐకార్నియా, పిస్టియా. థర్డ్ వన్ ఈజ్ స్టోలాన్స్ ఎగ్జాంపుల్ జాస్మిన్ ప్లాంట్, నీరియం. ఈ వీటిలో ఏమవుతుందంటే నేల పైన ఉన్న ఒక కొమ్మ నుంచి ఒక బ్రాంచ్ ఏమవుతుందంటే ఒక నేలకి అబౌవ్ ద సాయిల్ ఏదైతే ఉందో ఒక బ్రాంచ్ గ్రో ఏరియల్లీ అండ్ ఇట్ టచెస్ ద సాయిల్ and it develops root and it gives rise to the new plant. It gives rise to new plant. So this is called as a stolon. మల్లె మొక్కలో మనం చూడొచ్చు, మళ్ళీ కొమ్మను గనక తీసి నేలకు టచ్ అయ్యేలా పెట్టి మళ్ళీ ఒక బరువుగాని ఏదన్నా పెట్టి నేలలోకి పెడితే అక్కడి నుంచి కొన్ని రోజుల తర్వాత, వారం 10 రోజుల తర్వాత ఇంకొక కొత్త మొక్క ఏర్పడుతుంది. అంటుకట్టడం ఇవన్నీ కూడా కొన్ని పూల మొక్కల్లో చేస్తారు. వాటికి ఉదాహరణ జాస్మిన్ అండ్ నేరియం, మల్లె మొక్క. దాన్ని ఏమన్నాం మనం, స్టోలాన్లు అన్నాం. వాయుగతంగా పెరిగే ఒక కొమ్మ, వాయుగతంగా అంటే grow upwards and that touches the soil, it grows downwards and touches the soil, and where it touches the soil it gives rise to roots and another plant. So all these are useful in vegetative propagation. శాఖీయ ప్రత్యుత్పత్తికి ఉదాహరణలు ఇవన్నీ కూడా. శాఖీయ ప్రత్యుత్పత్తి జరగడానికి ఉపయోగపడతాయి. లాస్ట్ వన్ ఈజ్ సక్కర్స్, పిలక మొక్కలు. ఇది ఎగ్జాంపుల్ క్రైసాంతిమం అంటే చామంతి మొక్కలు. ఏమవుతుందంటే మొక్కలో సమ్ పార్ట్ ఆఫ్ ద స్టెమ్ ఈజ్ అండర్ గ్రౌండ్ భూగర్భంగా ఉన్న ఒక కొమ్మ ఇట్ గ్రోస్ స్లాంటింగ్లీ అప్వర్డ్, పైకి వెళ్తుంది. కొన్ని రకాల పుదీనాలో కూడా మనం చూడొచ్చు. సో ఈ ఒక కాండంలో ఒక భాగం, కొంత భాగం నేలలో పెరిగి ఆ భాగం నుంచి ఒక బ్రాంచ్ కొమ్మ వచ్చి అది ఏటవాలుగా పెరిగి నేల పైకి వస్తుంది. ఎప్పుడైనా సరే ఈ కాండం కనుక కట్ అయిపోతే ద ప్లాంట్ విల్ గ్రో ఇండిపెండెంట్లీ. సో ఇది ఇండిపెండెంట్గా స్వతంత్రంగా ఇంకొక కొత్త మొక్కలాగా పెరుగుతుంది. దిస్ ఆల్సో ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ అరటిలో కూడా మనం చూస్తాం, పిలక మొక్కలు అంటారు. రూట్ నుంచి కొన్ని మొక్కలు పైకి వచ్చి ఏమవుతాయి, అవి కొత్త మొక్కలుగా ఏర్పడతాయి చుట్టూతా. సో ఇవన్నీ కూడా ఉపవాయుగత సబేరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్. ఇవన్నీ కూడా రన్నర్లు, ఆఫ్సెట్లు, స్టోలాన్లు, సక్కర్లు. ఇవన్నీ కూడా దేనికి ఉదాహరణ, వెజిటేటివ్ ప్రాపగేషన్ జరుగుతుంది. ఇవన్నీ కూడా అంటే శాఖీయ ప్రత్యుత్పత్తి వీటి ద్వారా జరుగుతుంది. థర్డ్ వన్ అండ్ ద లాస్ట్ వన్, అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్, భూగర్భ కాండ రూపాంతరాలు. భూగర్భ కాండ రూపాంతరాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ రైజోమ్. ఫస్ట్ వన్ ఏంటిది, రైజోమ్ అంటే కొమ్ము, తెలుగులో కొమ్ము. రెండోది కందం, కందం. మూడోది స్టెమ్ ట్యూబర్, దుంపకాండం. నాలుగోది బల్బ్, లసునం.
లసనం. సో ఫస్ట్ వన్ ఇదేంటిది? రైజోమ్, కొమ్ము. రైజోమ్ కొమ్ము ఎగ్జాంపుల్ అల్లం, జింజర్. జింజర్ ఎలా ఉంటుంది? దానిలో నోట్స్ అండ్ ఇంటర్ నోట్స్ ఉంటాయి. నోట్స్ ఇంటర్ Next one is underground stem modifications. Bhugarbha Kandalo Kankara. Kandam, the stem, the part of the stem which is present underground. భూగర్భంలో కాండం ఉంది, అది ఆహారాన్ని నిల్వ చేస్తుంది. కాండం ఆహారాన్ని నిల్వ చేస్తుంది, భూగర్భంలో ఉంటుంది. ఇట్ ఈస్ ప్రెసెంట్ అండర్ ద సాయిల్, ఇన్సైడ్ ద సాయిల్. దేనికి ఉపయోగపడుతుంది? ప్రొటెక్షన్ ఫ్రమ్ ద గ్రేజింగ్ యానిమల్స్ నుంచి ప్రొటెక్షన్ కోసం కాండంలో ఆహారాన్ని తయారు చేసుకుని నెలలో భద్రపరుచుకుంటది కాండం. ఒకటి. రెండు, హెల్ప్స్ ఇన్ వెజిటేటివ్ ప్రాపగేషన్ ఆల్సో. దట్ పెరినియల్, బహువార్షికాలు చాలా కాలం నిల్వ ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. ఆ భూగర్భ కాండాలు మల్టీపర్పస్ స్టెమ్ మోడిఫికేషన్స్, బహుళ యుద్ధ ప్రయోజనాలు కలిగిన కాండ రూపాంతరాలు కూడా అంటారు. అందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్ ఆర్ మల్టీపర్పస్ స్టెమ్ మోడిఫికేషన్స్. బహుళ అన్ని విధాలుగా ఉపయోగపడతాయి. ఒకటి, ఆహారం నిల్వ చేస్తుంది. రెండు, యానిమల్స్ నుంచి రక్షణ, ప్రొటెక్షన్. మూడు, పెరినియల్, బహువార్షికాలు, అంటే ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి ఉపయోగపడుతుంది. తర్వాత వెజిటేటివ్ ప్రాపగేషన్, శాఖీయ ప్రత్యుత్పత్తి కూడా ఇవి ఉపయోగపడతాయి. అందులో మొదటిది రైజోమ్, కొమ్ము. ఎగ్జాంపుల్ జింజర్ అండ్ కర్క్యూమా. కర్క్యూమా అంటే పసుపు కొమ్ములు తెలుసు కదా మనకి. అల్లం తెలుసు, అల్లం కూడా. సో పసుపు కొమ్ములు, అల్లం ఎలా ఉంటాయి? వాటిలో పొలుసాకులు ఉంటాయి. పొలుసాకులు అవి స్కేల్ లీవ్స్ ఉంటాయి. స్కేల్ లీవ్స్. We can see the nodes and internodes, presence of nodes and internodes. ఆ నోట్స్ దగ్గర ఉండేవే బ్రౌన్ కలర్ ఉండేవే పొలుసాకులు ఉంటాయి. ఆ నోట్ రీజన్ కనుక మనం కట్ చేసి నెలలో పెడితే కొత్త మొక్క వస్తుంది. సో అది వెజిటేటివ్ ప్రాపగేషన్. ఎగ్జాంపుల్ జింజిబర్ అఫిషియనాలిస్ అండ్ కర్క్యూమా లాంగా, పసుపు. ఈ రెండు కూడా రైజోమ్ ఉదాహరణ. రైజోమ్ గ్రోస్ హారిజాంటల్లీ ఇన్ ద సాయిల్. భూమి లోపల కాండం సమాంతరంగా పెరుగుతుంది. మీరు అవగాహన చూస్తే బలపరుపుగా ఉంటుంది. అల్లం బలపరుపుగా ఉంటుంది. రైజోమ్ కొమ్ము బలపరుపుగా అంటే ఇట్ గ్రోస్ హారిజాంటల్లీ ఇన్సైడ్ ద సాయిల్. దట్ ఈస్ కాల్డ్ రైజోమ్. రెండవది కామ్, CORM, కాన్ కాదు, కాన్ అంటే మేజ్. సో కామ్, CORM, కామ్, కందం. కందం అంటే కంద తెలుసు, ఎమార్ఫోఫాలస్ అంటారు కంద. అండ్ రెండోది చేమదుంప, కొలకేషియా. కామ్ ఎగ్జాంపుల్ ఏంటి? కొలకేషియా, చేమదుంప. ఇది రైజోమ్ గ్రోస్ హారిజాంటల్లీ ఇన్ ద సాయిల్, whereas కామ్ grows vertically in the soil. నిలువుగా. It grows up to a certain distance. కొంత నిర్ణీత పొడవు నేల లోపల నిలువుగా పెరుగుతుంది. ఏది? కందం. అదే కనుక పువ్వు అయితే హారిజాంటల్ గా అడ్డంగా పెరుగుతుంది. కామ్ వచ్చేసి నిలువుగా పెరుగుతుంది. కందం చూస్తే కనుక మనకి కంద రౌండ్ గా లావుగా ఉంటుంది. కొలకేషియా చూస్తే ఇలా ఉంటుంది షేప్. చేమదుంపలో ఏం చేస్తున్నామో ఆ నోట్స్ దగ్గర పొలుసాకులు మనకు కనిపిస్తాయి. ఇది పిల్లల అన్నం అంటారు. పిల్లకన్నం, డాటర్ కామ్, చిన్న గుడికలాగా పిల్లకన్నం ఏర్పడుతుంది. అది కనుక సెపరేట్ అయ్యి కొత్త మొక్క ఏర్పడుతుంది. థర్డ్ వన్ ఈజ్ స్టెమ్ ట్యూబర్. స్టెమ్ ట్యూబర్ అంటే పొటాటో దుంప కాండం. దుంప, బంగాళదుంప ఎగ్జాంపుల్. పొటాటో, స్టెమ్ ట్యూబర్, పొటాటో. Solana tuberosum, scientific name. Solana tuberosum, stem tuber, potato. The part of the stem which grows inside the soil, which gives rise to branches. Branches tips lo food store చేసుకుంటుంది. అవి ఉబ్బి దుంపలుగా మారుతాయి. Some part of the plant body stem grows underground. ఒక మొక్క యొక్క కాండం యొక్క భాగం నేల అడుగున పెరిగి మృత్తికలో దాని బ్రాంచెస్ కి, శాఖలకి చివర బుడిపెల్లో ఆహారాన్ని నిల్వ చేసుకుని ఉబ్బుతుంది.
food stored in the form of starch. Example potato, బంగాళదుంప, solanum tuberosum. బంగాళదుంప మనం కడుపులు కడుపులో చూడొచ్చు. కన్ను ఆకారంలో ఉన్నది. eye like structures. కన్నులు eye like structures present. eyes. మీరు బంగాళదుంప వారం రోజులు బయట వదిలేస్తే వారం రోజులు 2 వారాలు గ్రీన్ కలర్ గా బడ్స్ వస్తాయి. ఐస్ దగ్గర నుంచి కన్నులు అంటే నిర్మాణం దగ్గర నుంచి బడ్స్ దగ్గర గ్రీన్ కలర్ బడ్స్. So if you cut the part of nodes and if you put in the soil, it gives rise to new plant. బంగాళదుంపలో ఉన్న eyes like structures, they are stems. Stem యొక్క node region. From that the green color small buds arise. It helps in vegetative propagation. శాఖీయ ప్రత్యుత్పత్తికి అవి ఉపయోగపడతాయి. ఉదాహరణ పొటాటో. ఇంకా fourth one, last one is bulb. Lasunum bulb which grows inside the soil. Example onion, Allium cepa. Example for Liliaceae family. Allium cepa ఉల్లిపాయ కనుక మేము నిలువుగా కట్ చేసి చూస్తే we can see disc-like structure at the base. That is stem is reduced to disc-like structure. ఒక చిన్న భాగం లాగా రౌండ్ కలర్ పీఠం లాగా మారిపోయి మొత్తం స్టెమ్ ఇస్ రెడ్యూస్డ్. కాండం అంతా క్షీణించిపోయి చిన్న సర్కిల్ షేప్ లో పీఠం దగ్గర ఏర్పడుతుంది. కాండం ఒక భాగం దాని నుంచి కింద వేర్లు వస్తాయి, పైనేమో స్కేల్ లీవ్స్ వస్తాయి, పూలు సాగులు. ఆ స్కేల్ లీవ్స్ ఇందులో స్టెమ్ డస్ నాట్ స్టోర్ ఫుడ్ మెటీరియల్స్. ఓన్లీ example for the stem modification where food is not stored. So food is not stored in the stem. Stem does not store food material. కాండం ఆహారాన్ని నిల్వ చేయదు. మనం కట్ చేసి ఆ డిస్క్ లాంటి భాగాన్ని తీసేస్తాం కూర చేసేటప్పుడు, వంట చేసేటప్పుడు కదా ఉల్లిపాయలో. సో ఇవన్నీ ఏంటివి? మనకు తెలియని భాగం ఏంటిది? ఫ్లెషీ లీఫ్ బేసెస్, కండగలిగిన పత్ర పీఠాలు. మనం ఉల్లిపాయలు తినే భాగం ఏంటిది? పత్ర పీఠాలు. ఆ పైన వస్తాయి ఉల్లికూర అంటారు కదా, ఉల్లికూరలు పైన ఉల్లికూర అంటారు, కొంతమంది ఉల్లి కాడలు అంటారు. పైన ఉన్న కాడలు యూజ్ చేస్తాం, ఉల్లిపాయలు ఉన్న పొరలను వాడతాం. అవి ఏంటివి? యాక్చువల్ గా పత్రాల యొక్క పీఠాలు. లీఫ్ బేసెస్, ఫ్లెషీ లీఫ్ బేసెస్ which store food materials, not food materials, water. They store water. There again two types. One is tunicated bulb and atunicated bulb. అంటే కంచుకయుత, కంచుకరహిత. కంచుకయుత అంటే ఎగ్జాంపుల్ Allium cepa onion. ఈ ఎగ్జాంపుల్ Allium cepa onion. Tunicated bulb కి ఎగ్జాంపుల్. Atunicated bulb కి ఎగ్జాంపుల్ వెల్లుల్లి, గార్లిక్, Allium sativum. దేని ఎగ్జాంపుల్ అది? Allium sativum. అంటే గార్లిక్. Atunicated అందులో ట్యూనిక్ ఉండదు. ట్యూనిక్ అంటే కంచుకం. ఉల్లిపాయలో మనం బయట ఉన్న పొరలన్నీ పడేస్తాం, బయట తీసేసి వాటిని ఏమన్నాము? ట్యూనిక్ అని. ట్యూనిక్ అంటే కంచుకం. ఆ కంచుకం కలిగి ఉంటే దాన్ని కంచుకయుత అంటారు. అది లేకపోతే దాన్ని ఏమన్నారు? కంచుకరహిత అన్నారు. కంచుకరహిత వస్తువు. ఉదాహరణ Allium sativum, గార్లిక్. సో ఇది బ్రీఫ్ గా మనకి కాండ రూపాంతరాలు. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్ క్వశ్చన్, ఎస్ఏ క్వశ్చన్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ బాటనీ సిలబస్ and most important evening practicals second year botany, second year syllabus. Again botany total syllabus, botany syllabus. So ఇందులో ఏమేమి కాండ రూపాంతరాల్లో అదనపు విధులు నిర్వర్తించడానికి కాండం చూపే నిర్మాణాత్మక శాశ్వత మార్పులనే కాండ రూపాంతరాలు అంటారు. The structural permanent change that occur at the stem in order to perform additional functions along with its normal functions called as stem modifications. Based on that place, the stem modifications are 3 types. What are they? Aerial stem modifications, subaerial stem modifications and underground stem modifications. వాయుగత కాండ రూపాంతరాలు, ఉపవాయుగత కాండ
వాయుగత కాండరూపాంతరాలు మనం ఏం చూసుకున్నాం? స్టెమ్ టెండ్రిల్స్, కాండములు, తీగలు. ఎగ్జాంపుల్ పాసిఫ్లోరా, వైటిస్ వైనిఫెరా, ద్రాక్ష, ఇంకా దోసకాయ, పుచ్చకాయ, వీటిలో కూడా గుమ్మడికాయ, వీటిలో కూడా మనకి ఏముంటాయి? తీగలు ఉంటాయి. వాక్య మొక్కలలో, యుగవాక్య మొక్కలలో క్రీపర్స్ ఆర్ క్లైంబర్స్. The weak stemmed plants show long coiled wiry sensitive tendrils called stem tendrils. They coil around the subwater. ఎక్కడైనా సబ్వాటర్ ఉంటే వాటి చుట్టుకొని పైకి ఎగబోతాయి. Thorns, ముళ్ళు, protection from grazing animals. Sharp woody pointed structures. Hooks helping climbers. Example Sampinga, arthropod trace. Phylloglade, Balrabukanam. Example Opuntia. కాండం బలపరుపుగా ఉంటుంది. ఆ నీటిని ఆహారంగా చేసుకుంటుంది. కిరణం సంయోగక్రియ జరుపుకుంటుంది. క్లాడోఫిల్స్, branches of limited growth. Example asparagus. Bulbils, Dioscorea. Example vegetative reproduction కి ఉపయోగపడతాయి లఘువసనాలు. Sebaceous stem modification, ఉపయోగ కాండరూపాంతరాలు. Part of the stem is underground, part of the stem is aerial. They are called as sebaceous stem modifications. Runners, auxiliary steady. Example, and second one is offset pistia, Eichhornia. Example, which are water plants, hydrophytes. Help in balancing roots. Stalks present in jasmine help in vegetative propagation. Suckers also తెలుగులో పిలక మొక్కలు. Example chrysanthemum. And underground stem modifications. First one is the stem grows underground. They are perennial. They protect from the grazing animals. Protection and vegetative reproduction, and that's why perennial. That's why they are called as multi-purpose stem modifications. Example rhizome. Rhizome example ఏంటి? Gingiva officinalis. కొమ్ము, జింజర్, అల్లం and curcuma, పసుపు. Kandam, which grows vertically downwards in the soil. Kandam, Amorphophallus. Kanda, Colocasia, Chamadumba. Stem tuber, potato. Example దుంపకాండం కన్నులు వంటి నిర్మాణం కలిగి ఉంటుంది. కాండం కొంచెం బాగా నెలలో ఉండి ఆహారాన్ని స్టోర్ చేసుకుంటుంది, ఉబ్బుతుంది. దాన్ని ఏమన్నా పొటాటో స్టెమ్ ట్యూబర్. బల్బ్ లక్షణం ట్యూనిక్ ఉంటే ట్యూనికేటెడ్, ట్యూనిక్ లేకపోతే ఏ ట్యూనికేటెడ్. అది స్టెమ్ రిడ్యూస్డ్ డిస్క్ లైక్ స్ట్రక్చర్, ఒక పళ్ళం వంటి చిన్న భాగంగా మారిపోతుంది. స్టెమ్ డస్ నాట్ స్టోర్ ఫుడ్ మెటీరియల్, ఓన్లీ లీఫ్ బేసెస్, పత్ర పీఠాలు నీటిని నిల్వ చేసుకుని ఉంటాయి. సో ట్యూనికేటెడ్ ఎగ్జాంపుల్ ఎలియం సెపా ఆనియన్. ఏ ట్యూనికేటెడ్ ఎగ్జాంపుల్ గార్లిక్, ఎలియం సటైవా. So this is all about stem modifications and the stem, which is most important 8 marks question, essay question. So in the morphology we have completed about the root and stem. Thank you. మనకంతా చూసుకుంటే ఇది చూడండి. ఎగ్జాంపుల్ ఫర్ పొటాటో. పొటాటో దుంపకాండం పైన కన్నులు వంటి నిర్మాణాలు ఉన్నాయి, పులుసాకులు ఉన్నాయి. ఈ కన్నులు వంటి నిర్మాణాలలోనే అవే రూట్స్, దాని నుంచి కొత్త మొక్కలు ఏర్పడతాయి. మనం కనుక పొటాటోని ఇక్కడ కట్ చేసి సాయిల్ లో పెడితే కొత్త మొక్క ఏర్పడుతుంది. ఇది పొటాటో. పొటాటోలో స్టెమ్ ట్యూబర్. ఎగ్జాంపుల్ పొటాటో ఇస్ బ్రౌన్ ఇన్ కలర్, ద లేయర్. నెక్స్ట్ ట్యూనికేటెడ్, ఏట్యూనికేటెడ్. ట్యూనికేటెడ్ ఆనియన్ ఎగ్జాంపుల్ బల్బ్. మనం చెప్పుకున్నాం కదా, ఆనియన్ లో ఈ స్టెమ్ కి డిస్క్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, కింద రూట్స్ వస్తాయి, పైన ట్యూనిక్ ఉంటుంది. ఇది కనుక తీస్తే ఏముంటుంది మనకి? ఫ్లెషీ లీఫ్ బేసెస్ ఉంటాయి, విచ్ స్టోర్ వాటర్. సో ఈ ట్యూనిక్ ఉంటే, ఈ పొరలు ఉంటే ట్యూనికేటెడ్ అనం. ఎలియం సెపా ఆనియన్. నెక్స్ట్ ఇది ఏట్యూనికేటెడ్. ఏట్యూనికేటెడ్ అంటే ఇందులో గార్లిక్. గార్లిక్ లో మనకి ట్యూనిక్ ఉండదు. ఎగ్జాంపుల్ గార్లిక్. ఈ రెండు కూడా లక్షణం ఉదాహరణ. థ్యాంక్ యూ.